ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి ఆ రెసిపీ అంటే నిల్వ పచ్చడి, నిమ్మకాయ నిల్వ పచ్చడి. అంటే నిమ్మకాయలు ఏం చేస్తాం, అప్పటికప్పుడు వేసుకోవడానికి వస్తాయి, ఎప్పుడూ వస్తూ ఉంటాయి నిమ్మకాయలు. అయితే అప్పటికప్పుడు ఊరగా వేసుకోవడానికి అవ్వదు, అందుకని నిలవ పెట్టుకోవాలి. ఎలా, ఇలా ముక్కలు కోయటం చూపించాను. ఆ ముక్కలు కోసేసి ఇన్ని కాయలు, ఎన్ని ఇంచుమించుగా 75లో రసం అట్టి పెట్టాను. ఒక 30 దాకా ముక్కలు కోసామండి. ఇంకొక 10 కాయలు రసం పిండాము. ఉప్పు వేయాలి. రాళ్ళ ఉప్పు వేస్తే ఏమవుతుంది, బాగా ఇంకా రసం ఊరుతుంది. ఆ రాళ్ళ ఉప్పు వేసేసి బాగా కలపాలి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, ఇలా 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 అంటూ సాయంత్రం దాకా అలాగే చేస్తూ ఉండాలి. అప్పుడు ఉప్పు కరిగిపోతుంది. దాన్ని ఏం చేస్తామో ఒక డబ్బాలో వేసి పెట్టేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీరు. పచ్చిమిరపకాయలు చీల్చేసి పచ్చిమిరపకాయలు కూడా ఆ ఉప్పులో వేసేయచ్చు, ఏమవదు, పాడైపోదు. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి నిమ్మకాయలో అట్ట పెట్టండి. పెట్టేసి ఒక 10 రోజులు అయినాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది నిమ్మకాయ నిల్వ పచ్చడి. మనకి కావాల్సినంత తీసుకుని, ఇంత నిమ్మకాయ తీసుకుని కారం కలిపేసుకోవాలి, అంతే. తర్వాత కావాలంటే తిరగమాత పెట్టుకోవచ్చు. ఎవరైనా తిరగమాత కావాలంటే పెట్టుకోవచ్చు. మాకు తిరగమాత అక్కర్లేదండి అంటారా, అలాగే కారం వేసి కలిపేసుకోవచ్చు, అంతే. పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇవి నిమ్మకాయ నిలవ పచ్చడి అండి, అందుకని ఇలా కోయిస్తున్నాను. నిమ్మకాయ నిలవ పచ్చడి. ఇది కూడా అంతే, దెబ్బకాయలాగానే. ఈ నిమ్మకాయలు ఉప్పేసి పెట్టేసి అలాగే ఒక 10 రోజులు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఎండబెట్టకల్లా ఏమక్కర్లా. అలా పెట్టేసిన నిమ్మకాయ అబ్బో ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. కొద్దిగా ఇంతంత తీసి కలుపుకోవడమే, కారం కలుపుకోవడం. కావాలంటే తిరగమాత వేసుకోవడం, అంతే. ఇదిగోండి నిలవ నిమ్మకాయ నిలవ పచ్చడి. అంటే ముందుగానే పెట్టుకోవాలి కదా నిలవ పచ్చడి అంటే. ఇలాగా నిమ్మకాయలు తరిగేసి ఇలా నిలువుగా తరగాలి. నిలువుగా తరిగేసి రాళ్ళు ఉప్పు ఒక అరడబ్బాడు వేసేసి అంతే కలియబెట్టాలి. ఈ రాళ్ళు ఉప్పు అడుగున ఉండిపోతుంది కదా, ఇలా ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. రసం ఉంటుంది కదా, అదిగో రసం బోర్డు ఉంటుంది. రసం కూడా విడిగా పిండి వెయ్యాలి, దీంట్లోనే రాదు. ఓ 25 నిమ్మకాయలు వేసామంటే 10 నిమ్మకాయలు రసం పిండాలి. అది పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి, దెబ్బకాయలు, నిమ్మకాయలు. కాకరకాయ కూడా ఇలాగే వేసుకోవచ్చు, మీకు కూడా వేసి చూపిస్తాను. కాకరకాయ కూడా ఇలా నిమ్మకాయలో ఇలా వేసేసి అందులో కూడా పచ్చిమిరపకాయలు వేసి, అది కూడా నిలవ పచ్చడి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకోవడం, తిరగమాత పెట్టుకోవడం. చెప్పే కదా, మనకి ఇష్టమైతే తిరగమాత కారం కలిపి ఊరుకోవాలి, లేదంటే ఇంగు వేసి తిరగమాత పెట్టుకోవాలి. అది మన ఇష్టం. ఓకే.